నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వీకెండ్ మూవీ అప్డేట్స్ అంటే ఈ వారం జరిగిన మూవీకి సంబంధించిన రేటింగ్స్ అండ్ అప్కమింగ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవిట్లై అండ్ వెబ్సైట్కి సంబంధించిన రేటింగ్స్ అన్నమాట. ఫస్ట్ మూవీ చూసుకుంటే ఊరు పేరు భైరవకర మూవీ ఉంది కదా, యావరేజ్ స్టాక్ వచ్చింది. పబ్లికేషన్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇచ్చిరన్నమాట. ఓకే అనిపించింది. అండ్ దాని తర్వాత రాజధాని ఫైల్స్ అనే మూవీ ఉంది కదా, సో ఆ మూవీకి వచ్చేసరికి అయితే 2 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ అయితే పబ్లిక్ అయితే మెన్షన్ చేసారన్నమాట. దాని తర్వాత మేడం వెబ్కి సంబంధించిన రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే పబ్లిక్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ మూవీకి సంబంధించిన నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చిన ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే భామకల్పం 2 అనే మూవీ ఉంది కదా, సో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా నేను ఆల్రెడీ చేసిన, అవి కూడా చెక్ చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఈ మూవీకి పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 అనమాట. ఇది ఆహాల్ అవైలబుల్ ఉంది, ఓటీటీ రిలీజ్ అయిన మూవీ అనమాట. తర్వాత చిన్న చిన్న అప్డేట్స్ గురించి చూసుకుంటే మాత్రమే ఇది గామికి సంబంధించిన టీజర్ అయితే ఇంకొకటి అప్డేట్ చేసాము, విస్ఫాక్స్ అయింది. ఇక్కడ ట్రైలర్ వచ్చే డేట్ ఇచ్చిరామా, టీజర్లో ట్రైలర్ ఎప్పుడు వస్తుంది డేట్ చూసుకోవడం మాత్రమే 29th Second 2024 అంటే ఈ మంత్ ఎండ్కి ట్రైలర్ అయితే వస్తుందన్నమాట. మనకి అవైలబుల్ ఉంటుంది, దాని సంబంధించిన రివ్యూ అవన్నీ తీసుకొస్తాను, సో వెయిట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఉపేంద్ర గారిది. సో ఉపేంద్ర గారి గురించి అయితే నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర గారిది యువ ద మూవీ ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన చీప్ సాంగ్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో డేట్ కూడా మెన్షన్ చేసినాం. ఆ సాంగ్ అఫీషియల్గా 26th February 2024కి రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే మంచిగా ఇచ్చిరామన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ అయితే డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిందన్నమాట. 10/10/24 అంటే October 10th 2024కి దేవరా మూవీ అయితే రిలీజ్ అవుతుంది థియేటర్స్లో అనేసి అయితే అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసి అన్నమాట. అది కూడా పార్ట్ 1 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నరేష్ గారిది ఒక మూవీ టీజర్ అయితే వచ్చిందనమాట. ఏంది అంటే ఇట్లా ఇది ఆ ఒక్కటి అడగకు అనే మూవీ అయితే వచ్చిందనమాట. సో ఈ మూవీ ఏంటంటే March 22nd వస్తుంది. సో సింపుల్ చెప్పాలంటే మంచి జాబ్ ఉంది, అంతా ఉంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్న కాన్సెప్ట్ మీద వచ్చింది. సో చూద్దాము, March 22nd కోసం కూడా దానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొస్తాను. తర్వాత కొంచెం కార్టూను అండ్ యానిమేటెడ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మచ్ అవైటెడ్ X-Men 97కి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. ఇది March 20కి వస్తుంది అనేసి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ఇట్లా 90s నాలాగా అయితే 90s ఉన్న వాళ్ళ X-Men ఉంటారు కదా, అనే ఒక ఉంటుండే కదా వైబ్ దీనిలో చూపించారు. అండ్ యానిమేషన్ స్టైల్ కూడా బాగుంది. స్టోరీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇన్ని రోజులకి కంటిన్యూషన్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. సో మంచి విషయం అనుకోవచ్చు. అండ్ మీరు చూసిరా లేదా అనేసి కింద స్టార్ ప్లస్, నేనైతే స్టార్ ప్లస్లో చూసిన అండ్ జెటెక్స్లో కూడా చూసిన అంటున్నాను. మీరు ఎలా చూసిన స్టార్ ప్లస్ అని జెటెక్స్లో పోగలన్న కార్టూన్ నెట్వర్క్లో ఏడా చూసిరని కింద కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇన్విన్సిబుల్స్ Season 2 Part 2కి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ అయిపోయిందన్నమాట. ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో మన వాళ్ళు ట్రైలర్ అయితే మెన్షన్ చేసారు. March 14కి వస్తుందని ఒక అప్డేట్ అయితే చేసారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే యానిమేకి సంబంధించిన అప్డేట్ అన్నమాట అది. సో ఇది ఏంటంటే మన ఇండియన్ యాక్టర్ రష్మిక మందాన గారికి అయితే ప్రెజెంట్ ఇది క్రంచీరోల్ యానిమే అవార్డ్స్లో అయితే ప్రెజెంట్ చేసారు అన్నమాట. సో ఇది March 2nd లైవ్ అవుతుంది. ఇక్కడ గ్లోబల్ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తున్నాం అనుకో. సో మంచి విషయం అనుకోవచ్చు. ఇక్కడ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ అనమాట. సో ఇక్కడ మన వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ అంటే ఇట్లా నరుటో షిపుడెన్ అనేసి అయితే ఫేవరెట్ యానిమేషన్ కింద ఒక పోస్టర్ కూడా వచ్చింది. సో అంటే రష్మిక మందాన గారికి నరుటో షిపుడెన్ ఇష్టం అనేసి అయితే నేను అనుకున్నాను అంటే పోస్టర్ని బట్టి. సో చూద్దాం, అఫీషియల్గా అప్డేట్స్ ఇంకా అప్డేట్ చేస్తుంటాను. అంతే, ఇవి ఇవ్వాలి వీకెండ్ మూవీ అప్డేట్స్ తమ్ముడు. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కాదు ఇంతే, నెక్స్ట్ అలా కలుసుకుందాం.